రిస్క్ తీసుకోవడం అనేది నాకు రస్క్ తిన్నంత ఈజీ అని చెప్పి కొంతమంది చెప్తూ ఉంటారు. కానీ స్టాక్ మార్కెట్లో మాత్రం అలా జరగదు. మనం ప్రతి రూపాయి ఇన్వెస్ట్ చేసేటప్పుడు దాంట్లో ఉండే రిస్క్ ఎంత, దాని మీద వచ్చే రిటర్న్ ఎంత అన్నది మనం రెగ్యులర్గా చూస్తూ ఉండాలి. మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. ఇవాళ నేను చెప్పబోయేది ఏంటంటే అసలు ఈ రిస్క్ రిటర్న్ కాన్సెప్ట్ ఏంటి అసలు, అట్లాగే అసలు రిస్క్ వల్ల మనం ఎంత రిస్క్ తీసుకుంటే ఎంత రిటర్న్ మనకు రావచ్చు, అలాగే అసలు దీన్ని మనం ఎట్లా వాడుకోవాలి, ఈ రిస్క్ రిటర్న్ అన్నది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్లు పెట్టినప్పుడు దాన్ని ఎట్లా మనం వాడుకోవాలి, అలాగే దీనివల్ల మనకు వచ్చే నష్టాలు ఏంటి అన్న గురించి, అసలు ఆ రిస్క్ రిటర్న్ అన్నది ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం, ఇలా అన్ని విషయాలు మీ దగ్గర డిస్కస్ చేద్దామని చెప్పి నేను వీడియో చేస్తున్నాను. ఒకవేళ అందుకంటే ముందర మీరు కనుక మై గ్రోత్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చెప్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నో ఇలా పనికొచ్చే కంటెంట్ మీకు తీసుకొస్తూ ఉంటాం. సో అసలు రిస్క్ రిటర్న్ కాన్సెప్ట్ ఏంటి అన్నది మీరు అర్థం చేస్తున్నారు అనుకోండి. ఏంటంటే మనం పెట్టే ప్రతి రూపాయికి మనకి ఎంత రిస్క్ ఉంది, దానివల్ల మనకి ఎంత రిటర్న్ వస్తుంది. రిస్క్ మ్యాక్సిమం ఎంత, మనకి మహా అయితే రూపాయి పోద్ది. రిటర్న్ ఎంత అన్నది మనం చూసుకోవాలి. సో మ్యాక్సిమం రిస్క్ అన్నది 100%, అంటే మనం పెట్టిన రూపాయి పోవడం. కానీ రిటర్న్ మాత్రం ఇట్ డిపెండ్స్. ఒక్కొక్క సెక్యూరిటీలో ఒక్కొక్క రకమైన రిటర్న్ వస్తుంది. ఉదాహరణకి ఒక షేర్లో నేను డబ్బులు పెడితే రూపాయి పెడితే 10 రూపాయలు వస్తుంది అనుకోండి, ఇంకొక షేర్లో రూపాయి పెడితే 5 రూపాయలు వస్తుంది అనుకోండి. మీరు ఏది చూస్ చేసుకుంటారు? ఖచ్చితంగా 10 రూపాయలు ఉన్నది నాకు కావాలని చెప్పి అనిపిస్తుంది మనకి. కానీ ఖచ్చితంగా అందరూ కూడా ఆ 10 రూపాయలు తీసుకుంటున్నారా అన్నది క్వశ్చన్ మార్క్ ఇక్కడ. ఎందుకంటే రూపాయి పెడితే 10 రూపాయలు వస్తుంది అన్నది చాలా ఎక్కువ రిటర్న్, 10 రెట్లు వస్తుంది. అలా అని చెప్పిన అందులో రిస్క్ లేకుండా ఉంటుందా? ఖచ్చితంగా అందులో కూడా రిస్క్ ఉంటుంది. సో ఆ రిస్క్ ఎంత అన్నది మనం క్యాలిక్యులేట్ చేసుకోగలగాలి. సో దీనికి ఇంకో ఉదాహరణ చెప్తాను మీకు. జనరల్గా మనకి గవర్నమెంట్ బాండ్లు లేకపోతే ఫిక్స్డ్ డిపాజిట్లలో ఉదాహరణకి ఒక ఇంట్రెస్ట్ వచ్చేప్పటికి సంవత్సరానికి ఒక 6.5% వస్తుంది అనుకోండి. అందులో రిస్క్ ఏమైనా ఉందా? మనకి అస్సలు లేదు. ఎందుకంటే గవర్నమెంట్ మనకి డబ్బులు ఖచ్చితంగా ఇస్తుంది అన్న ఒక ధీమా మనకి. అదే ఒక ప్రైవేట్ కంపెనీలోనో పబ్లిక్ కంపెనీలోనో బాండ్లు కొన్నారనుకోండి, బాండ్లలో కొన్నప్పుడు కొంచెం భయపడతాం. వాళ్ళు 9% ఇచ్చినా కానీ 6.5% కంటే 9% చాలా ఎక్కువ, ఆల్మోస్ట్ సగం ఎక్కువ. సో అలాంటి పరిస్థితుల్లో ఆ 9% రిటర్న్ మనకు మంచిదా అని అడిగితే ఖచ్చితంగా మంచిదే. కానీ అందులో రిస్క్ ఉందా? కొంచెం ఉంది. అంటే వాళ్ళు సెక్యూరిటీ ఇస్తారు మనకి. మనం బాండ్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు మనకి మన పేరు మీద సెక్యూరిటీ అన్నది రాస్తారు. అయినా కానీ ఒకవేళ కంపెనీ కనుక సరిగ్గా పే చేయలేదనుకోండి, కంపెనీ లిక్విడేషన్కి వెళ్ళి దాని తర్వాత మన చేతికి డబ్బులు రావడానికి ఆ సెక్యూరిటీని అమ్మేసి దాని నుంచి వచ్చిన డబ్బులతోటి మనకు సెటిల్ చేయాలి. సో ఈ ప్రాసెస్ అంతా కూడా కొంచెం లెంగ్తీ ప్రాసెస్. అందుకని చెప్పి కొన్నిసార్లు మనకి ఇందులో కూడా కొంచెం రిస్క్ ఉంది అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే దీనికంటే రిస్కీ సెక్యూరిటీస్ ఉన్నాయి కదా. అంటే ఈక్విటీ మార్కెట్. ఇవాళ రూపాయి పెడతారు, ఆ రూపాయి పెడితే మనకు ఎంత వస్తుందో తెలియదు. అట్లీస్ట్ బాండ్ మార్కెట్లో ఖచ్చితంగా మన డబ్బులు మనకి వెనక్కి వస్తాయి, ఎందుకంటే ఒక సెక్యూరిటీ ఉంది వెనకాల అన్న ఒక ధీమా అయినా ఉంటుంది. ఇక్కడ ఆ ధీమా కూడా లేదే. అలాంటప్పుడు మీరు చాలా రిస్క్ తీసుకుంటున్నారు కదా. అంత రిస్క్ తీసుకుంటున్న పర్పస్ ఏంటి? మనకి ఏ 30% 40% రిటర్న్ వస్తే బాగుంటుంది అనే ఒక ఉద్దేశంతో అంత రిస్క్ తీసుకున్న తర్వాత కూడా మీకు ఏ 12% 10% వచ్చిందనుకోండి, ఆ 2% కోసం మీరు ఇంత కష్టపడి రిస్క్ తీసుకునేది నిజానికి కాదు కదా. ఉదాహరణకి మీరు ఇవాళ ఒక కంపెనీలో షేర్లో డబ్బులు పెట్టారు, 10,000 పెట్టారు. 10,000 పెడితే ఓ సంవత్సరం లోపుగా అది కనుక ఏ 15,000 14,000 అయితే కనుక మనం సాటిస్ఫై అవుతాం. ఎందుకంటే 40% రిటర్న్ వచ్చింది, 50% రిటర్న్ వచ్చిందని చెప్పి. ఆ 10,000 కాస్త 10,500 11,000 అయిందనుకోండి, అదేదో మనం మామూలుగా మ్యూచువల్ ఫండ్స్లోనో లేకపోతే ఈ బాండ్ మార్కెట్లోనే పెట్టుకోవచ్చు కదా. సో మీకు ఇప్పటికీ అర్థమయ్యే ఉంటుంది ఆ రిస్క్ రిటర్న్ అన్నది ఏంటంటే మనం ఎంత రిస్క్ తీసుకుంటున్నామో, ఈక్విటీ మార్కెట్లో పెట్టినప్పుడు ఎంత రిస్క్ తీసుకుంటున్నామో దానికి తగ్గట్టు రిటర్న్ కూడా మనకు ఉండాలి. అది రాకపోతే ఆ ఈక్విటీ మార్కెట్లో దిగడమే వేస్ట్ అని ఉంటాను నేను. ఆ 2% కోసం 3% కోసం ఎందుకు పాకులాడబడ్డాం మనం? అది నా కాన్సెప్ట్ ఇక్కడ. అండ్ రెండో ముఖ్యమైన విషయం ఈ రిస్క్ రిటర్న్ కాన్సెప్ట్లో ఏంటంటే కనుక టైం. మనం ఎంత కాలానికి మనం ఇన్వెస్ట్ చేయబోతున్నాం. ఒకవేళ మీరు ఉదాహరణకి ఒక 6 నెలల్లో నేను ఇన్వెస్ట్ చేస్తే నాకు ఎంత వస్తుంది అన్న చూసుకుంటున్నాను అనుకోండి, నేను మిమ్మల్ని కళ్ళు మూసుకుని ఎఫ్డీల్లోనో లేకపోతే చిన్న చిన్న మార్కెట్లు ఎక్కడైతే కనుక క్విక్గా మీరు డబ్బులు విత్డ్రా చేసుకోగలుగుతారో అలాంటి చోట్ల పెట్టుకోమని చెప్తాను. నేను అసలు ఇన్వెస్ట్మెంట్లు ఈక్విటీ మార్కెట్లో పెట్టమని చెప్పను అసలు. ఎందుకంటే ఒక 6 నెలల్లో మీకు ఆ షేర్ గ్రో అవ్వడానికి కానీ లేకపోతే ఎక్స్ట్రాడినరీగా పెరగడానికి కానీ అవకాశం ఉందా లేదా అన్నది మనకు తెలియదు అసలు.
6 నెలల్లో ఏమైనా జరగచ్చు. కానీ ఇన్వెస్ట్ చేసేసి నేను 10 ఏళ్ళు ఉంచుకోగలుగుతాను నేను అన్న ఒక సదుద్దేశం మీకు ఉంటే కనుక ఖచ్చితంగా మిమ్మల్ని ఈక్విటీ మార్కెట్లోనే పెట్టమంట. ఎందుకంటే మీరు ఇన్వెస్ట్ చేస్తున్న పర్పస్ ఏంటి? లాంగ్ టర్మ్ 10 ఏళ్ళు ఉంచుతానంటున్నారు. నిజానికి మీరు ఆ 10 ఏళ్లలో ఎఫ్డీలో పెట్టారనుకోండి, అది చాలా తప్పు అని అంటాను నేను. ఎందుకంటే 10 ఏళ్లలో మీరు ఎఫ్డీలో పెడితే మీకు వచ్చేది 6.5% ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే మీకు అసలు ద్రవ్యోల్బణాన్ని కూడా మీట్ చేసేంత ఇంట్రెస్ట్ కూడా రావట్లా. అంటే మీరు అందులో ఫిక్స్డ్ డిపాజిట్లో డబ్బులు పెట్టి మీ సొంత డబ్బులు మీరు కోల్పోతున్నట్టు అప్పుడు. సో అది తప్పని అంటాను. ఒకవేళ మీరు కనుక ఒట్టి ఒక 6 నెలలు మాత్రమే నేను ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను, లేకపోతే సంవత్సరం లోపుగా ఇన్వెస్ట్ అంటే కనుక అప్పుడు మీరు ఫిక్స్డ్ డిపాజిట్లోనో లేకపోతే చిన్న చిన్న సేఫ్ బ్యాంకుల యొక్క ఎఫ్డీల్లో ఇందులోనే పెట్టుకోవచ్చు. అంతే తప్పితే ఒకవేళ మీరు కనుక దీర్ఘకాలికంగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం ఎఫ్డీల్లో పెట్టమని ఎప్పుడు సలహా ఇవ్వను. ఖచ్చితంగా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు, ఆ రిస్క్ తీసుకోవచ్చనే చెప్తాను. ఎందుకంటే 10 ఏళ్లలో ఖచ్చితంగా షేర్ అన్నది బాగా పెరుగుతుందండి ఎప్పుడూను. ఇప్పుడు మనం ఈ రిస్క్ రివార్డ్ రేషియో ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామో చూద్దాం. ముఖ్యంగా మీరు చూడాల్సింది 2 పదాలు ఇక్కడ, ఒకటి రిస్క్, ఇంకోటి రివార్డ్. రిస్క్ అంటే ఏంటి? ఉదాహరణకి మీరు ఏదైనా స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకోండి, మీరు ఎంత కొంటున్నారో దాని నుంచి స్టాప్ లాస్ ప్రైస్ మీరు ఎంతకు ఫిక్స్ చేస్తున్నారో ఆ మధ్యలో ఉండే దగ్గర మీకు మ్యాక్సిమం నష్టం. అలాగే మీకు రిటర్న్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మీరు ఎంతకి ఇన్వెస్ట్ చేశారో అక్కడి నుంచి ఎంతవరకు వెళ్తే మీరు అమ్మేయడానికి ఇష్టపడుతున్నారు అన్నది మీకు టార్గెట్ రిటర్న్ అన్నది చూసుకోవాలి. ఆ ఉదాహరణకి మీరు చూసారనుకోండి, ఆ రిస్క్ రిటర్న్ రేషియో మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు అది ఎంట్రీ పాయింట్ మైనస్ స్టాప్ లాస్ డివైడెడ్ బై ప్రాఫిట్ టార్గెట్ మైనస్ ఎంట్రీ పాయింట్ అని ఉంటుందన్నమాట. సో దీన్నే మనం ఈ రిస్క్ రివార్డ్ రేషియో అని అంటాం. దీన్నే మీరు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక ఒక 25 రూపాయలకి ఉదాహరణగా నేను కనుక ఇన్వెస్ట్ చేశాను అనుకోండి, 24కి తగ్గితే నేను అమ్మేస్తాను, స్టాప్ లాస్ పెట్టేస్తాను. ఎందుకంటే నాకు అంతకంటే నష్టం భరించే ఇంట్రెస్ట్ లేదు. అదే నేను సేల్ చేయాలంటే మాత్రం నేను 30 రూపాయలకి వెళ్ళేంత వరకు సేల్ చేయకుండా ఉంటాను. అందుకని చెప్పి 30 రూపాయల నుంచి 25 రూపాయల మధ్యలో ఉన్నదాన్ని నేను రిటర్న్ కింద కన్సిడర్ చేస్తాను. సో మీరు ఈ రేషియోని చూస్తే కనుక 1/5 రూపాయలు ఉందండి ఇక్కడ. సో ఇప్పుడు 1/5 రూపాయలు వేసినప్పుడు మనకు ఒక పర్సంటేజ్ వస్తుంది, అది 20% వచ్చింది. ఇప్పుడు అంటే ఇప్పుడు మనం దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలని చూస్తే కనుక ఎప్పుడు కూడా ఈ రిస్క్ రివార్డ్ రేషియో కనుక 1 కంటే ఎక్కువ ఉందనుకోండి, అది మనకు వచ్చే రిటర్న్ కంటే రిస్క్ చాలా ఎక్కువ అని అర్థం. అదే 1 కంటే తక్కువ ఉందనుకోండి, మనం పెట్టే రిస్క్ కంటే రిటర్నే బాగుంది అని చెప్పిన అర్థం. సో అందుకని చెప్పి మీరు ఖచ్చితంగా దీన్ని ఫాలో అవుతూ మీరు చేసే ప్రతి ఇన్వెస్ట్మెంట్లోనూ దీని గురించి చెక్ చేసుకుంటూ ఉండాలి. సో ఈ రిస్క్ రిటర్న్ రేషియో నుంచి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అన్న చూస్తే కనుక మనం పెట్టే ప్రతి రూపాయి మీద మనకి ఎంత నష్టం వచ్చే అవకాశం ఉంది అన్నది మనకు తెలుస్తుంది. అలాగే ఒకవేళ లాభం కూడా మనకు తెలుస్తుంది. ఒకవేళ లాభం కనుక వచ్చేటుంటే కనుక ఆ ప్రాబబిలిటీ ఉంటే కనుక లాభం ఎంత వచ్చింది అన్నది కూడా మనకు తెలుస్తుంది. ఇందులో ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే ఎన్నిసార్లు మనం ఇన్వెస్ట్మెంట్లు పెడుతూ ఉంటాము ఒకటే రిస్కీ సెక్యూరిటీ మీద, మనం క్యాపిటల్ ఎక్కువ కోల్పోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో అందుకని చెప్పి ఎప్పుడు కూడా రిస్క్ ఎక్కువ ఉంది అని అనిపించినప్పుడు మనం ఒక లిమిట్ పెట్టుకుని అంతవరకు మాత్రం ఇన్వెస్ట్ చేసుకోవాలి, దాని తర్వాత ఇన్వెస్ట్ చేయకూడదు. ఎందుకంటే రిస్క్ ఎక్కువ ఉంది కదా, మీరు అలా పెడుతూనే వెళ్ళిపోయారనుకోండి రిస్కీగా ఉన్న సెక్యూరిటీస్ మీద, తర్వాత మీ చేతిలో ఏ రూపాయి కూడా ఉండకుండా పోవచ్చు. ఆ రిస్క్ ఖచ్చితంగా ఉంది. అందుకని చెప్పి సేఫ్ గార్డ్గా మనం ఏం చేస్తామంటే ఒక లిమిట్ పెట్టుకుంటాం. ఏ 25,000, 50,000, 1,00,000 మీ మనసుకు తోచిన అమౌంట్, మీ వల్ల స్తోమత ఉన్నంత అంత అమౌంట్ లిమిట్ పెట్టుకుని అంతలో మాత్రమే ఆ పర్టికులర్ రిస్కీ సెక్యూరిటీలో ఇన్వెస్ట్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు ఈ రిస్క్ రిటర్న్ కాన్సెప్ట్లో కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఏంటంటే కొన్నిసార్లు ఈ రిస్క్ రిటర్న్ రేషియోని నేను గుడ్డిగా నమ్మేస్తే నేను అనుకుంటున్న టార్గెట్ ప్రాఫిట్ వచ్చేలోపుగానే ఒకవేళ షేర్ ప్రైస్ కనుక నేను అనుకున్న స్టాప్ లాస్ పడిపోయింది అనుకోండి, వెంటనే ట్రిగర్ అయిపోయి సేల్ అయిపోద్ది. సో నేను ఎంత టార్గెట్ అనుకుని ఉంచుకున్నానో అది అచీవ్ అయ్యేలోపుగానే సేల్ అయిపోతే ప్రతిసారి నాకు నష్టమే వస్తుంది. సో అందుకని చెప్పని మనం ఏం చేయాలంటే కనుక ఒకవేళ మీరు కనుక ఇన్వెస్ట్మెంట్లు దీర్ఘకాలికంగా పెట్టేటైతే స్టాప్ లాస్లు పెట్టుకోకండి. మీరు రిస్క్ రివార్డ్ రేషియోలు క్యాలిక్యులేట్ చేసి ఉంచుకోండి మైండ్లో, తప్పలేదు. కానీ స్టాప్ లాస్లు పెట్టకుండా కొంతకాలం అసలు ఈ షేర్ ఎదగడానికి మనం ప్రయత్నించాలి. అలా ఇంక్రీజ్ అయిన తర్వాత మీరు బయటకు వచ్చారనుకోండి, మంచిదే అది. అంతే తప్పితే అసలు దాన్ని ఎదగనివ్వకుండా దాని మధ్యలోనే మనం బయటకు వచ్చేసి అలా చేస్తే అసలు మీకు ప్రాఫిట్ అన్నది మీరు రుచి చూడలేరు ఇప్పుడు.
సో వీటిలన్నిటి నుంచి మనకు అర్థమవుతుంది ఏంటంటే అసలు ఈ రిస్క్ రివార్డ్ రేషియోని దేనికి వాడుకోవాలి అన్నది చూస్తే కనుక మీరు ముఖ్యంగా మనకి రిస్క్ రివార్డ్ ఎంత ఉంది అన్నది క్యాలిక్యులేట్ చేసుకోవడానికి వాడుకోవాలి. లేకపోతే ఒకవేళ మీరు కనుక ట్రేడింగే చేద్దాం అనుకుంటే కనుక ఎక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవాలి, ఎక్కడ మనం ఎగ్జిట్ అవ్వాలన్నది తెలుసుకోవాలి. అలాగే ఎక్కడ మనం ఎంట్రీ అవ్వాలి, ఒక స్టాక్ కొనాలంటే కనుక ఏ రేట్లో మనం కొనడానికి మంచి సపోర్ట్ ఉంది మనకి అన్నది కూడా చూసుకోవాలి. ఇలా చూసుకోవడానికి పనికొస్తుంది తప్పితే మీరు రెగ్యులర్గా ఏదో ఇన్వెస్ట్ చేసి రేపు ఎగ్జిట్ అయిపోవడం అలా కాన్సెప్ట్లో అయితే కనుక ఇది అంత హెల్ప్ కాకపోవచ్చు. అలాగే బిజినెస్ క్యారెక్టరిస్టిక్స్ని అనలైజ్ చేయడానికి లేకపోతే మిగతా టూల్స్ ఏవైతే ఉంటాయో అనలిటికల్ టూల్స్, స్టాక్ మార్కెట్ అనలిటికల్ టూల్స్, అవి యూజ్ చేసుకోవడానికి కూడా మీకు ఈ రిస్క్ రిటర్న్ రేషియో అన్నది ఖచ్చితంగా మీరు చూసుకుంటూ ఉండాలి. సో ఇదండి పూర్తిగా అసలు రిస్క్ రివార్డ్ గురించి పూర్తి విశ్లేషణ. ఖచ్చితంగా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ ముందరకు వస్తాను. అంతకంటే ముందర ఒకవేళ మీరు కనుక మా ఈ గ్రోత్ తెలుగు యూట్యూబ్ ఛానల్లో ఇంకా సబ్స్క్రైబ్ చెప్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నో పనికొచ్చే కంటెంట్ మీకు రెగ్యులర్ తీసుకొస్తూ ఉంటాం. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ ముందరకు వస్తాను. అంతవరకు ఉంటాను. నమస్కారం. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.